హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు కొంచెం మనం డీప్ సబ్జెక్ట్ అనేది తీసుకోబోతూ ఉన్నాం. ఇది వచ్చేసరికి రెస్పాన్స్. సో కొంచెం వర్డ్ అనేది అసలు స్టాక్ మార్కెట్కి రిలేట్గా లేదనిపిస్తుంది. బట్ ఇక్కడ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎందుకు లాస్లోకి వెళ్తున్నారు అనేది నేను బాగా స్టడీ చేశాను. సో ఇక్కడ మనం మిస్ అవుతున్న కీ పాయింట్ ఏంటంటే, ఆపోజిట్ ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్లో ఉంటారు. వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది మనం గమనించకుండా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టాక్ అనేది ఇలా పైకి వెళుతూ ఉందనుకోండి. వెళ్ళగానే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాం. ఓకే, సో ఎందుకు మనం ఎంట్రీ తీసుకున్నాం అంటే, ఇక్కడ మనం బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూసామన్నమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అంటే, ఊరికే లాంగ్ ట్రేడ్ అనుకుందాం ఎగ్జాంపుల్గా, పైకి వెళుతుంది అనేది మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ అది 0.5%, 2%, 1%. ఇమీడియట్గా మనం ఏం చేసామంటే ఆ క్యాండిల్ చూసి ఎంట్రీ అనేది తీసేసుకున్నాం. ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర ఎంట్రీ అయిపోయింది మనది. బట్ ఆపోజిట్ ప్లేయర్స్ కూడా ఉంటారు మార్కెట్లో, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫైట్ అనమాట. యాక్చువల్గా మార్కెట్ అంటే ఏంటంటే, సెల్లర్కి బయర్కి మధ్యలో ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. బట్ ఆ ఫైట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత వీక్గా ఉంది అసలు లేదు. ఈ మూడు కాన్సెప్ట్లు అనేది ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది పెరిగిందో, ఆపోజిట్ ప్లేయరు అంటే ఇక్కడ ఎవరు సెల్లరు ఏం చేస్తాడంటే మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు. ఎందుకు ఎంటర్ అవుతాడు, ఎందుకు సెల్ చేస్తాడు అంటే, ఫస్ట్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయనుకోండి, సింపుల్గా హోల్డింగ్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఈ రీజన్ వల్ల ఏమవుతుందంటే పోర్ట్ఫోలియోలో మంచి ప్రాఫిట్ చూపించగానే ఆయన ఏం చేస్తాడు, ఎగ్జిట్ అవుతాడు. కొన్ని అవ్వచ్చు, అన్ని అవ్వచ్చు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎగ్జిట్ అవుతాడు. సో ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ సప్లై క్రియేట్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సప్లై ఎందుకు క్రియేట్ అవుతుందంటే, ఒక సెల్లర్ ఏం చేస్తున్నాడు, పోర్ట్ఫోలియోలో చూస్తాడు, షేర్స్ ఉన్నాయి, ఈ షేర్స్ అనేది మంచి ప్రాఫిట్లో ఉన్నాయి, నేను ఎందుకు ఎగ్జిట్ అవ్వకూడదు అని చెప్పేసి ఎగ్జిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సప్లై క్రియేట్ అవుతుంది. కానీ మనం ఏం చూసాం, ఇక్కడ స్టాక్లో బుల్లిష్ స్ట్రెంత్ చూసాం, దాన్నే సింపుల్గా డిమాండ్ అనొచ్చు. డిమాండ్ చూసాం, కనిపించింది మనకు క్లియర్గా, ప్రైస్ పెరుగుతుంది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, లేకపోతే ఏదైనా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, ఒక స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు. సో స్టాక్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మనం చూసి వెంటనే ఏం చేసామంటే, ఇది కంటిన్యూ అవుతుంది. చూడండి మన థాట్ ప్రాసెస్ ఎలా వచ్చిందంటే, ఈ యొక్క మూవ్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ తీసుకోగానే హమయ్య మంచి ప్రైస్ వచ్చింది అని ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, హోల్డింగ్స్లో ఉన్న కాసిన షేర్స్ కావచ్చు, ఎక్కువ మొత్తం కావచ్చు, ఎగ్జిట్ అయిపోతాడు. అప్పుడు సప్లై అనేది క్రియేట్ అయిపోయి ఈ స్టాక్ 100 దగ్గర ఉంది కదా, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కిందకు వస్తుంది. అయితే సెకండ్ కేటగిరీ ఏం చేస్తారంటే, ఇక్కడ స్పెక్యులేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ దగ్గర నిజంగా 0 పొజిషన్స్ ఉంటాయి, బట్ స్పెక్యులేటర్స్ ఉంటారు మార్కెట్లో. వీళ్ళు ఏం చేస్తారు, ఈ స్టాక్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది, బెస్ట్ ప్రైసు, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, దీన్ని మనం షార్ట్ చేద్దాం అని చెప్పేసి షార్ట్ చేస్తారు. దానివల్ల కూడా ఏమవుతుందంటే సప్లై అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో సప్లై క్రియేట్ అయింది. ఒకటి ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నోళ్ళు ఎగ్జిట్ అవ్వడం వల్ల, రెండవది స్పెక్యులేటర్, వాళ్ళ దగ్గర ఎటువంటి పొజిషన్స్ లేవు, బట్ మార్కెట్ ఒక ఇంపార్టెంట్ ఆపర్చునిటీ లాగా అనిపించింది, ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది అనిపిస్తే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే షార్ట్ చేస్తారు. సో ఈ యొక్క షార్ట్ వల్ల కూడా ఏమవుతుందంటే మార్కెట్లో సప్లై అనేది క్రియేట్ అవుతుంది. షార్ట్ అంటే ఏంటి, సెల్లింగ్ అనమాట. ఓకే, సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఈ ప్రైస్లో మనం సెల్ చేద్దాం, కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ బై చేద్దాం. సో ఇక్కడ సెల్ చేశారు, ఈ కిందకు వచ్చినప్పుడు బై చేశారు, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది వాళ్ళకి ప్రాఫిట్ అనమాట. ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, షార్ట్ సెల్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మార్కెట్లో ఫైట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చేయాలి మనం అంటే, ఎప్పుడైతే బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారో మనం ఎప్పుడు కూడా చేజింగ్ అనేది చేయకూడదు. చేజింగ్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నమాట. అంటే మార్కెట్ పెరుగుతుందని ఫాస్ట్గా దాంతో వెళ్ళిపోవడం, మార్కెట్ పడిపోతుందని ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనేది వెరీ రేర్గా మనం విన్ అవుతాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్ట్రక్ అయిపోతాం అనమాట. సో ఇప్పుడు ఒక స్టాక్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అయినప్పుడు దాంట్లో మనం పుల్ బ్యాక్ అనేది రానివ్వండి. పుల్ బ్యాక్ అనేది వచ్చిన తర్వాత, అంటే పుల్ బ్యాక్ అంటే ఏంటి, ఇక్కడ
మనం చెప్పుకున్నాం కదా, షార్ట్ సెల్ చేసేవాళ్ళు ఉంటారు, హోల్డింగ్ చేస్తూ ఎగ్జిట్ అయ్యేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి వాళ్ళని రెస్పాండ్ అవనివ్వండి. రెస్పాన్స్ అనే అందుకే అనమాట. ఇక్కడ బయర్స్ ఫస్ట్ ఓకే రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ నుంచి స్టాక్ని పైకి తీసుకెళ్లారు. ఇప్పుడు వీళ్ళ సెల్లర్స్ రెస్పాన్స్ అనేది మనం గమనించాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, కిందకి డ్రాగ్ చేస్తారు. సో ఈ ఫోర్స్ అనేది ఎప్పుడైతే వీక్ అయిపోతుందో చూడండి, ఈ ఫోర్స్ ఏది సెల్లింగ్ ఫోర్స్ అనేది వీక్ అయిపోతుందో దెన్ ఏమవుతుందంటే మళ్ళీ బయ్యర్స్ ఊపిరి పీల్చుకొని ఓకే సెల్లర్స్ ఇంకా పెద్దగా లేరు అనుకున్నప్పుడు ఈ స్టాక్ ఆటోమేటిక్గా డిమాండ్ అనేది క్రియేట్ అయ్యి స్లోగా మళ్ళీ పైకి వెళ్ళటం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ యొక్క పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకున్నామంటే డెఫినెట్గా ఏంటంటే మనం మంచి ట్రేడ్స్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం పెద్ద వాల్యూమ్స్ వచ్చినాయి చూడండి, ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చింది ప్రైస్లో. ఓకే, ఊరికే ఎగ్జాంపుల్ నేను డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. పెద్ద ప్రైస్ ఉంది, పెద్ద వాల్యూమ్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు అండ్ ఆఫ్ కోర్స్ బయ్యర్స్ డామినేట్ చేశారు. హయ్యర్ ప్రైస్లో బిడ్ వేశారు బయ్యర్స్. ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పటికీ బయ్యర్స్ అనేవాళ్ళు విన్ అయ్యారు, బుల్స్ విన్ అయ్యారు. క్లియర్. మనం ఇది చూసి కూడా ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు, దీనికి గమనించాలి. ఎందుకంటే దీని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మనకి సెల్లర్స్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. దానికి మార్కెట్ ఏమవుతుందంటే రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ అనే దాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈ పుల్ బ్యాక్ అనేది ఒక రియాక్షన్. ఎందుకు, అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడ సో మార్కెట్ ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ వస్తుంది అనమాట. అందుకని మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోగానే మనం ఏం చేస్తాం, స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది కదా అని చెప్పేసి బై చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, మనం ఏం చేస్తాం, ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ అక్కడ నుంచి స్టాక్ అనేది సెల్లర్స్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది చాలాసార్లు జరిగింది, ఇన్ ఫ్యూచర్ కూడా ఇలాగే జరుగుతుంది అనమాట. అయితే ఒక చార్ట్ మీద దీన్ని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ స్టాక్ అనేది మనం తీసుకుంటే సో చూడండి, ఇక్కడ క్యాండిల్ సాలిడ్గా ఉంది. ఓకే, ఇది బుల్లిష్ క్యాండిల్, సూపర్గా ఉంది బుల్లిష్ క్యాండిల్. సో చూడగానే మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సెల్లర్స్ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఏం చేశారంటే ఈ క్యాండిల్ కింద కంటే కూడా వచ్చేసారు. సో ఇక్కడ బయ్యర్స్ని అబ్జార్బ్ చేసేసుకున్నారు. ఓకే, వాళ్ళ ఫోర్స్ కంటే సెల్లింగ్ ఫోర్స్ అనేది ఎక్కువైంది. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మొమెంటం ట్రేడ్ చేసేటప్పుడు అంటే ఓన్లీ ఇంకా హిస్టారికల్ అనాలిసిస్ కానీ హైయర్ హైస్ అనాలిసిస్ కానీ వాల్యూమ్ అనాలిసిస్ కానీ ఏం చేయకుండా జస్ట్ మన క్యాండిల్ స్టిక్స్ చూసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్గా ఇక్కడ ట్రాప్ అయిపోతాం. ఎందుకంటే మార్కెట్ అనేది డ్రాప్ అయిపోయింది. సో చూడండి, మళ్ళీ ఎనదర్ క్యాండిల్ అనేది వచ్చింది ఇక్కడ. సో డెఫినెట్గా ఇక్కడ బుల్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ స్ట్రెంగ్త్ అనేది మనం చూసి తీసుకుంటే దాని తర్వాత రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. సెల్లర్స్ స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, సో అగైన్ మళ్ళీ ఈ క్యాండిల్లోని బ్రేక్ చేసుకొని కిందకు వచ్చారు. ఇక్కడ గమనించండి, ఈ క్యాండిల్ లో అనేది ఇప్పటిదాకా హోల్డ్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది లో కదా ఈ ప్రైసు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏమైంది, బయ్యర్స్ రెస్పాండ్ అయ్యారు అంటే యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు ఏమని, ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేద్దామని చేశారు కష్టపడి. బట్ సెల్లర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. సెల్లర్స్ రెస్పాండ్ అయ్యి ఈ లోని బ్రేక్ చేయలేకపోయారు. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇదంతా కూడా సెల్లర్స్ రెస్పాన్స్ అనమాట. ఓకే, దాని తర్వాత బయర్ ఏం చేశారంటే మళ్ళీ బై చేశారు. అఫ్కోర్స్ ఈ లోని బ్రేక్ చేశారు, బట్ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో దాన్ని ఇంకా బ్రేక్ చేయలేదు. అంటే ఇక్కడ ఎవరైతే బయ్యర్స్ ఈ క్యాండిల్లో ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నారని మనకి హింట్ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక సపోర్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ సపోర్ట్ దగ్గర మళ్ళీ బయ్యర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఇది బయింగ్ క్యాండిల్ అనమాట. అంటే బయ్యర్స్ యాక్షన్ తీసుకున్నారు. దాని తర్వాత ఈ లో అనేది బ్రేక్ చేయలే. చూడండి, మళ్ళీ ఎనదర్లో నేను మార్క్ చేస్తున్నాను, ఇది బ్రేక్ చేయలే. సో ప్రస్తుతానికి ఇక్కడున్న బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మనకి ఈ ప్రైస్ యాక్షన్ అనేది చెప్తుంది. ఇక్కడ బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక్కడ బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ను కూడా బ్రేక్అవుట్ చేశారు. ఓకే, సో దాని తర్వాత ఏం చేశారంటే కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని ఇక్కడ ఒక ఫ్లాగ్ అనమాట, మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు. సో పెద్ద పెద్ద వాల్యూమ్స్ పార్టిసిపేషన్ అనేది జరుగుతూ ఉంది చూడండి. ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ సెల్లర్స్ రెస్పాండ్ అయ్యారు, స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు. బట్ అయినప్పటికి కూడా ఈ లోన్ అయితే బ్రేక్ చేయలేదు.
సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క లోన్ అనేది మార్క్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడున్న బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇక్కడున్న బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక్కడున్న బయర్ స్ట్రాంగ్ కూడా ఉన్నారనమాట. బట్ ఈ లోస్ అనేది ఇంకా బ్రేక్ చేయలేదు. దాని తర్వాత సెల్లర్స్ రెస్పాండ్ అయ్యారు కదా ఇక్కడ నుంచి. ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడల్లా సెల్లింగ్ అనేది జరుగుతుంది. చూడండి ప్రైస్ యాక్షన్ అనేది షిఫ్ట్ అనేది కనిపిస్తుంది మనకి క్లియర్గా. ఓకే, సో ఫైన్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ అయిపోతున్నారు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఒక జోన్ అనేది ఫార్మేషన్ అనేది జరిగిందండి, ఫామ్ అయిందనమాట జోన్ అనేది. ఈ జోన్కి వచ్చినప్పుడల్లా ఎగ్జిట్ అయిపోతున్నారు. బట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్వింగ్లో అనేది మళ్ళీ బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ స్వింగ్లో అనేది మార్క్ చేస్తున్నాను. అగైన్ ఏం చేశారు, బయర్స్ యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు. ఎలా తెలుస్తుంది, వాల్యూమ్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా పెరిగింది. మళ్ళీ బయర్స్ ఈసారి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. బట్ ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ ఆర్డర్స్ పెట్టుకొని కూర్చున్నారు. ఆ లెవెల్కి వస్తే మాత్రం సెల్లింగ్ చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో. బట్ లోవర్ లెవెల్లో వీళ్ళు సెల్లింగ్ అనేది డ్రై అయిపోతుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెల్లింగ్ డ్రై అయిపోతుంది కింద. ఇక్కడ లేదు, కంటిన్యూ చేయట్లేదు, ఈ లోన్ బ్రేక్ చేయాల అంటే సెల్లర్స్ గ్రిప్ను కోల్పోతున్నారు. ఓన్లీ హయ్యర్ ప్రైస్ మాత్రమే సెల్ చేయగలుగుతున్నారు, కానీ లోవర్ ప్రైస్ దగ్గర వాళ్ళు సెల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్కి ఈ లో దగ్గర సెల్ చేయటం అనేది రిస్క్ అనేది వాళ్ళు గమనించారనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. విత్ గ్రేట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. ఇప్పుడు చూడండి ఈ స్టాక్ అనేది మనకు రెడార్లోకి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది అనేది మనకు తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోకుండా ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు రెస్పాండ్ అవుతారనేది మనకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వనివ్వండి. అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఒక హింట్ ఇస్తుంది అనమాట, అంటే మార్కెట్ డ్రాప్ అయ్యి ఇక్కడ డోజీ క్యాండిల్ కావచ్చు, హ్యామర్ క్యాండిల్ కావచ్చు, బుల్లిష్ అరామీ క్యాండిల్ కావచ్చు, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కావచ్చు, ఇట్లా ప్రైస్ యాక్షన్ ఇవే ప్యాటర్న్స్ ఉంటాయి మార్కెట్లో, ఇవి రిపీట్ అవుతాయి. సో ఈ కేసులో చూడండి ఇక్కడ సెల్లర్ రెస్పాండ్ అయ్యాడు కదా, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ హరామీ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. క్లియర్గా గమనించారా? సో ఇక్కడ లో క్రియేట్ అయింది, హై క్రియేట్ అయింది, మధ్యలో ఓపెన్ అయింది, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ బేర్స్ అనేవాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఇది ఫస్ట్ హింట్ ఇస్తుంది మనకి, ప్రైస్ యాక్షన్ క్యాండిల్స్ హింట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సెల్లర్ ఇక్కడ దాకా వచ్చాడు, మళ్ళీ గ్యాప్ అప్ అయ్యి. ఓకే, సో 2 times లోవర్ ప్రైస్లో మాత్రం బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్లరు ట్రాప్ అయిపోతున్నారు అనేది మనకి హింట్ ఇస్తుంది ఇక్కడ. సో అలాగే ఇప్పుడు సెల్లర్స్ రెస్పాన్స్ అనేది ఇవ్వనివ్వండి, ఇక్కడ కూల్ ఆఫ్ అనేది జరగనివ్వండి. కూల్ ఆఫ్ అంటే సెల్లర్స్ కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. ఆ యొక్క పాయింట్, ఆ యొక్క స్పాట్నే మనం ఏమంటామంటే స్వీట్ స్పాట్ అంటాం. అక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే దెన్ మనకి హై ప్రాబబిలిటీ ఉంటుంది విన్ అవ్వడానికి. ఏంటి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ అ ప్రాబిలిటీ గేమ్, 100% ప్రాబిలిటీ గేమ్ ఇది. సో సెల్లర్స్ రెస్పాన్స్ కోసం మనం వెయిట్ చేద్దాం, కూల్ ఆఫ్ అవనిద్దాం. అయిన తర్వాత మనం డెసిషన్ అనేది తీసుకుందాం. ఒకవేళ స్టిల్ మనం ట్రాప్ అయ్యామనుకోండి, స్మాల్ రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగా క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకుందాం. ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటే ఈ స్వింగ్లోనే జస్ట్ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. చిన్న స్టాప్ లాస్ 2%, 3%, మ్యాక్స్ 5% లోపు అనమాట, మ్యాక్స్ 5% లోపు. సో ఈ విధంగా రిస్క్ నెక్స్ట్ రివార్డ్ అనేది కనుక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసామంటే మనం బెస్ట్ ప్రైస్ దగ్గర బై చేసిన వాళ్ళం అవుతాం. రిస్క్ రివార్డ్ అనేది చాలా ఫేవర్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఒక చార్ట్ అనేది డీప్ అండర్స్టాండ్ చేసుకొని, దిస్ ఈజ్ సెట్ టు బి కాన్సెప్చువల్ లెర్నింగ్ అనమాట. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ని మనం డైజెస్ట్ చేసుకొని మనం నేర్చుకుంటామో ఇంకా రానున్న రోజుల్లో ఏంటంటే మనం చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది చూడటానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదన్నా మీకు స్టిల్ ఏదైనా డౌట్ అనిపిస్తే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనం కాన్సెప్ట్స్ అనేది కూడా క్లియర్ చేసుకుంటూ డెఫినెట్గా ముందుకు వెళ్ళాలనేది ఈ యొక్క ప్రైస్ యాక్షన్ తెలుగు లక్ష్యం అనమాట. హోప్ ఆ యొక్క మైల్ స్టోన్ అనేది త్వరలో అచీవ్ చేయబోతున్నాం అనేది నాకు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.